శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఎవరి జన్మ జాతకంలో అయితే దేవుగురు బృహస్పతి అలాగే కేతుతో పాటు గనుక సంబంధం జాతకంలో ఉన్నట్లయితే దృష్టి సంబంధం కావచ్చు, యుతి సంబంధం కావచ్చు, లేకపోతే నక్షత్ర పరంగా కూడా సంబంధం ఉన్నా కూడా ఇది గురు సంబంధమే మనం అనుకుంటాం. ఇలాంటి జాతకులు వ్యక్తిగత జీవితం లోపల ప్రత్యేకంగా ఒక విషయం ఎప్పుడు చేస్తూ ఉండండి, మంత్ర జపం ఎప్పుడు చేస్తూ ఉండండి. మంత్ర జపం కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే ఈ భౌతిక జీవితం లోపల మీకు ఏదైతే బాధ కలుగుతుంటూ ఉంటుందో, ఈ భౌతిక జీవితం లోపల చేసిన ప్రయత్నాలకి ఎప్పుడు మీరు విఫలమైతే అవుతుంటారో ఆ బాధ, ఆ ఆవేదన మీకు తగ్గుద్ది. చేయాల్సింది ఏంటంటే కేతు గురువుతో పాటు ఉన్నట్లయితే, గురువు నక్షత్రంలో ఉన్నట్లయితే, గురువుతో దృష్టి సంబంధం కనుక ఉన్నట్లయితే తప్పకుండా మంత్ర జపం చేయండి. ఎలాంటి మంత్ర జపం చేయండి? జలతత్వ మంత్రం జపం ఎక్కువ చేయండి. ఇప్పుడు మంత్రాలు కూడా చాలా రకరకాలుగా ఉన్నాయి. అగ్నితత్వ, వాయుతత్వ, జలతత్వ, పృథ్వీతత్వ, ఇన్ని మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్ర ఆధారంగా మీరు ఎక్కువగా జలతత్వ మంత్రం చేసినట్లయితే తప్పకుండా మీ భౌతిక జీవితం లోపల సఫలీకృతం మీరు అవుతారు. శ్రీమాత్రే నమ.